మీరొక విషయం గమనించారా? కొన్ని సంవత్సరాల క్రితం వరకు మనుషులు చేసే పనులను ఇప్పుడు ఏఐ అనే టెక్నాలజీ కొన్ని సెకండ్లలో చేస్తుంది. ఎస్సే రాయాలా? ఏఐ చేస్తుంది. కోడింగ్ రాయాలా? ఏఐ చేస్తుంది. డిజైన్ కావాలా? ఏఐ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏఐ అన్ని చేస్తుంటే రేపు మీ విలువ ఏంటి? మీ భవిష్యత్ ఏంటి? చాలా మంది స్టూడెంట్స్ ఈ ప్రశ్నకు భయపడుతున్నారు. కానీ నిజమేమిటంటే ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకోదు. ఏఐని ఉపయోగించగలిగిన వ్యక్తి మీ ఉద్యోగాన్ని తీసుకుంటాడు. ఈ రోజు ఈ వీడియో చివరి వరకు వింటే మీరు ఏఐని చూసి భయపడే స్టూడెంట్ నుండి ఏఐని ఉపయోగించే ప్రపంచాన్ని గెలిచే విద్యార్థిగా మారే ఆలోచనను నేర్చుకుంటారు. బంగారం ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. గతంలో డిగ్రీ ఉంటే జాబ్ వచ్చేది. ఇప్పుడు డిగ్రీ ఒక్కటే సరిపోవడం లేదు. స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి, అడాప్టబిలిటీ కావాలి. ఎందుకంటే ఏఐ ఎంత తెలివిగా ఉన్నా కొత్త ఆలోచనలను సృష్టించేది మనిషే కదా. మీరు ఈ రోజు చదువుతున్న సబ్జెక్ట్ మాత్రమే కాదు, కొత్త విషయాలను నేర్చుకునే అలవాటు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే రేపటి ప్రపంచంలో గెలిచేది ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వ్యక్తి కాదు, వేగంగా నేర్చుకునే వ్యక్తి. ఒక్కసారి ఆలోచించండి. రోజుకి ఎంత సమయం ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద ఖర్చు చేస్తున్నారు? 2 గంటల, 3 గంటల, 5 గంటల? అదే సమయాన్ని ఏఐ టూల్స్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపరచుకోవడానికి, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఉపయోగిస్తే ఏమవుతుంది? 1 సంవత్సరం తర్వాత మీరు ఎక్కడుంటారో తెలుసా? సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు తీసుకునే చిన్న నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి. నేను మీకు ఒక కథ చెప్తాను. 2 స్టూడెంట్స్ ఒకే కాలేజీలో చదివారు. ఇద్దరికి ఒకే మార్కులు వచ్చేవి. ఒక స్టూడెంట్ ఖాళీ సమయం మొత్తం ఎంటర్టైన్మెంట్ మీద ఖర్చు చేశాడు. ఇంకొక స్టూడెంట్ ప్రతిరోజు 1 గంట కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి పెట్టాడు. 4 సంవత్సరాల తర్వాత మొదటి స్టూడెంట్ జాబ్ కోసం తిరుగుతున్నాడు. రెండవ స్టూడెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎంచుకుంటున్నాడు. తేడా తెలివిలో కాదు, తేడా అలవాట్లో ఉంది. మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ ప్రతిరోజు అలవాట్లు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా మీకు మీరే ఈ ప్రశ్న వేసుకున్నారా? నేను నా కలల కోసం నిజంగా కష్టపడుతున్నానా? నా పేరెంట్స్ నాపై పెట్టుకున్న ఆశలను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? చాలా మంది పెద్ద కలలు కంటారు, కానీ ఆ కలల కోసం పని చేయరు. ఒక విషయం గుర్తుంచుకోండి బంగారమ్స్, డ్రీమ్ అనేది మీరు నిద్రపోతూ చూసేది కాదు. డ్రీమ్ అనేది మిమ్మల్ని నిద్రపోనివ్వనిది. మీ గోల్ మీకు ప్రతిరోజు గుర్తుండాలి, గుర్తు రావాలి. ఫెయిల్యూర్ గురించి భయపడకండి. ప్రపంచంలో విజయవంతమైన ప్రతి వ్యక్తి ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత కూడా ప్రయత్నించడం వల్లే గెలిచాడు. ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చాయా? ఒక్కసారి ఫెయిల్ అయ్యారా? అందరూ మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారా? అది మీ కథ ముగింపు కాదు, అది మీ కథ ప్రారంభం మాత్రమే. ఎందుకంటే జీవితంలో ఓడిపోయిన వాళ్ళు కాదు, ప్రయత్నం ఆపేసిన వాళ్లే నిజంగా ఓడిపోయిన వాళ్ళు. ఈ రోజు నుండి ఒక కొత్త రూల్ పెట్టుకోండి. ఉదయం లేవగానే ఫోన్ చూడకండి. మొదటి గంట మీ ఫ్యూచర్ కోసం పెట్టండి. 30 నిమిషాలు చదవండి, 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి, 10 నిమిషాలు మీ గోల్స్ గురించి ఆలోచించండి. ఈ చిన్న మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ట్రై చేసి చూడండి. ఎందుకంటే సక్సెస్ఫుల్ పీపుల్ తమ రోజును కంట్రోల్ చేస్తారు. అన్సక్సెస్ఫుల్ పీపుల్ తమ రోజును ఫోన్ కంట్రోల్ చేయనిస్తారు. మీ జీవితంలో కొందరు మిమ్మల్ని విమర్శిస్తారు, కొందరు మీ మీద నవ్వుతారు, కొందరు నువ్వు చెయ్యలేవు అంటారు. కానీ గుర్తుంచుకోండి, మీ కలల బరువును వాళ్ళు మోయడం లేదు, మీ జీవితాన్ని వాళ్ళు జీవించడం లేదు. కాబట్టి మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ప్రపంచం మొత్తం మిమ్మల్ని డౌట్ చేసినా మీరు బిలీవ్ చేసే చాలు. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది సక్సెస్ కి మొదటి మెట్టు. 2026లో గెలవాలంటే 3 స్కిల్స్ తప్పనిసరి. మొదటిది కమ్యూనికేషన్ స్కిల్, రెండవది టెక్నాలజీ స్కిల్, మూడవది డిసిప్లిన్. టాలెంట్ లేకపోయినా డిసిప్లిన్ ఉంటే మీరు చాలా దూరం వెళ్తారు. కానీ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే మీరు మొదలు పెట్టిన దగ్గరే ఉండిపోతారు. అందుకే ప్రతిరోజు కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేయండి. చిన్న ప్రోగ్రెస్ అయినా సరే ఆగకుండా ముందుకు సాగండి. 5 సంవత్సరాల తర్వాత మీ జీవితాన్ని ఊహించుకోండి. ఒకవైపు మీ కలల జాబ్, మీ పేరెంట్స్ ముఖంలో గర్వం, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మీ సక్సెస్ ఉంది. ఇంకోవైపు ప్రోక్రాస్టినేషన్, ఎక్స్క్యూజెస్, రీగ్రెట్ ఉన్నాయి. ఈ 2 జీవితాల్లో ఏది మీది అవుతుందో ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ముగిసిన వెంటనే ఒక నిర్ణయం తీసుకోండి. నేను ఇకపై నా భవిష్యత్తును వృధా చెయ్యను. ప్రతిరోజు నేర్చుకుంటాను, ప్రతిరోజు ఎదుగుతాను, నా గోల్ సాధించే వరకు ఆగను. గుర్తుంచుకోండి, మీ సక్సెస్ కథను ఎవరు రాయరు, మీరే రాసుకోవాలి. ప్రపంచం మీ గురించి మాట్లాడే రోజు వస్తుంది, కానీ ఆ రోజు కోసం ఈ రోజు మీరు కష్టపడాలి. మీరు సాధించగలరు, మీరు గెలవగలరు, మీరు అసాధారణమైన జీవితాన్ని నిర్మించగలరు.
వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఎక్కువ నచ్చితే కనుక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.